పాలకొండ నెత్తి నెట్టి పంజగుట్ట పోతూ ఉంటే బోరబండు పోరగాడు రాయి పెట్టి కొట్టినాడు, రాయి పెట్టి కొట్టినాడు, రాయి పెట్టి కొట్టినాడు, కుండ పాల గుట్ట గుట్ట గుటకలేసి తాగినాడు. చిల్లు పడ్డ కుండతోడి ఇంటికెట్ట పోనురా పోరడా, నీ మీద కోపం వచ్చరా. నీ బుంగ మూతి చూడనీకి రాయి తోటి కొట్టిన, కంటి ఎరుపు చూడనీకి కుండ పగల కొట్టిన, అలక నీది చూడనీకి అల్లరెంతో చేసిన బుజ్జులు బుజ్జులు బుజ్జులు. నువ్వు మన థియేటర్స్కి మీ ఇద్దరు వెళ్ళారు కదా, థియేటర్స్లో మిమ్మల్ని ఏమని పిలిచారు? బుజ్జులు. నేను అనుకున్నా సినిమా తర్వాత అందరు కోతి అని పిలవడం స్టార్ట్ చేయకూడదు చేయకూడదు చేయకూడదు, కరెక్ట్గా బుజ్జులు పడింది. బుజ్జులు ముంజులు గుంజులు అనుకుంటూ. నిజంగా డైరెక్టర్ గారు అసలు థియేటర్కి వెళ్ళి ఆ రెస్పాన్స్ చూస్తుంటే నేనైనా స్క్రీన్లో నాకే విజిల్ పడుతున్నాయా ఎవరిది అసలు, ఎందుకంటే మొత్తం మీకే క్రెడిట్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు విష్ఫుల్ థింకింగ్ చేసుకుంటేనే నేను అంతకుముందే చెప్పాను, నేను అనుకున్నాను వచ్చింది. అలాగే మండే జనరల్గా కొంచెం డ్రాప్స్ వస్తూ ఉంటాయి. అవును, నేను ఎందుకో 10ంటికే ఆఫీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ నూనె షోలు ఫుల్ అవ్వాలి, నూనె షోల నుంచి మళ్ళీ ఫుల్ అవ్వాలి అనుకుంటున్నాను. 2ంటికి ఫోన్ వచ్చింది నాకు. మండే ఫుల్స్ ఉన్నాయి. ఈ లోపల అతను కూడా పంపించాడు మెసేజ్, మదనపల్లి నూనె షో ఫుల్, మ్యాట్ని ఫుల్, నూనె ఎక్స్ట్రా చైర్స్. ట్యూస్డే కూడా లక్కీగా హాలిడేస్ అవడం వల్ల, ట్యూస్డే గవర్నమెంట్ హాలిడేస్ అవడం వల్ల మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో మండేనే బాబు. మండే మామూలు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇది కానీ ప్రిపేర్గా ఉంటారు. బట్ ఇదేంటంటే చాలా రోజుల తర్వాత ఈ కరోనా టైంలో అందరూ బయటికి రావటం, కరోనా తగ్గటం, 100% ఆక్యుపెన్సీ ఇవ్వటం, పెళ్లి కనుక హ్యాపీగా చూసే ఫ్యామిలీతో చూసే పిక్చర్ని తెలుసుకుని వచ్చేస్తున్నారు అన్నమాట. లేకపోతే అంతమంది ఆడియన్స్ డైరెక్ట్ గారు ఈ మధ్యకాలంలో 80% ఆడియన్స్ ఉండటం ఇదే ఫస్ట్ టైం అని ఏలూరు నుంచి, మన సీడెడ్ నుంచి, అన్ని చోట్ల నుంచి ఫోన్ అనమాట. కొంతమంది సినిమా బాగుందండి కాకపోతే కొంచెం పాత సినిమా లాగా అనిపిస్తుంది అంటారు. ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రేక్షకులు కానీ విశ్లేషకులు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వశిష్ఠ 30 ఏళ్ల క్రితం జరిగిన పెళ్లి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు తీస్తే హాయ్ డూడ్ హాయ్ చెప్పి తీయాలి. ఇప్పుడు జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లోనో లేకపోతే ఎన్ కన్వెన్షన్లోనో తాజ్లోనో తీస్తే మొత్తం డిఫరెంట్గా ఉంటుంది కదా. 30 ఏళ్ల క్రితం పెళ్లి సందడిలో స్వరమంతా సుబ్బయ్య బాబాయ్ ఇవన్నీ స్టోరీ ఇప్పుడు అసలు మర్చిపోతున్నాం. అసలు స్టోరీ చెప్పించుకోవటాలు ఇవన్నీ పాత పెళ్లిలో సాంప్రదాయం ప్రకారం జరిగేది. వాడితో సుబ్బయ్య బాబాకి సార్ అసిస్టెంట్ ఉంటాడు, పెళ్ళిళ్ళలో వచ్చినప్పుడే చూసుకోవాలంటే మళ్ళీ రావాలి. నేను చిన్నప్పుడు అంటే మీరు అప్పుడు పుట్టుంటారు అనుకో, ఊరినే టేబుల్ భోజనాలు ఆకులు పెట్టేవాళ్ళు నేల మీద, టేబుల్ మీద కూడా. వాళ్ళేమో ఒక్కోటి చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలు కావాలంటే మళ్ళీ అడుగుతారా అంటారు. ఆడు వెళ్ళాడంటే ఆ చివరికి ఇంకొక గిన్నె తీసుకుని మళ్ళీ ఆ పక్క రోడ్డుకి వెళ్ళిపోతాడు. ఇందాక సొరకాయ పచ్చడి తీసుకురారంటే ఎక్కడే లేడాడు, వెళ్ళిపోయాడు. ఆడు నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోయాడు. అందరూ పెళ్ళిళ్ళలో ఎప్పుడు వచ్చినప్పుడే కావాలంటే తర్వాత వదిలేయచ్చు. వచ్చింది అందుకే ఒక డైలాగ్ కూడా ఉంది కదండి, వచ్చినప్పుడే వదిలేయకూడదు, వచ్చినప్పుడే తీసుకోవాలి, మళ్ళీ రాదు. మళ్ళీ వస్తుందో రాదు.